పెట్టి నేను వెళ్ళిపోతా ఉన్నా బాగి ఎరుగుతాంది రేపు రేపటికల్లా బాధరాత్రి నాడు నా కొడుకు ఉన్నాడని తీరపడతావా బాబు నన్ను దానినట్టు నా కొడుకు నా బిడ్డ నీ కోడలు ఉంటాందయ్యా సాగుకోవే బాబు మీరు ఏదన్నా మాట అందినేరి పిల్లల మీరు మాటలన్నాడు నేను బాబు నాది కథ అయ్యా ఇవాళ కొడుకు గుండబట్టి ముందు నడతంటే చూడవచ్చిన అయ్యో కొడుక ఎడగాలి అల్ల నీకు ఎడవన్నాడు నీ తండ్రికి ముందు నడతారని చూడవచ్చిన తెలిసిందయ్యా వాళ్ళ లెక్కల నాదా కొడుకులు పెట్టే 3 కాకుల గద్దల పాలన్నారయ్యా మానవుడు 10 కోట్ల రూపాయలు సంపాదించుకొని అవి తలాపులు పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి లేసి అమ్మని పిలవై నాయన్న అని పిలవై బాధ వచ్చిన కాడికి ఎత్తుకోని ఎవ్వరారా మన గర్భాన ఉట్టి నోడు ఒక్క కొడుకున్నా వాడు రంగైనా దొంగైనా అట్లా తల్లి కలిసి ఆకిట్లా కూర్చొని అవను అన్నవు తిన్నవా మా నాయన నువ్వు పట్టణంలో తిన్నవంటే మన మనసుకుని మనవవునే కొడుకు లేక భార్యో మనకొక్క బిడ్డ ఉన్నా ఓ బామా ఆ బిడ్డను పెంచుకొని పెద్ద చేసుకుని 16 బిడ్డ పెరిగినాడు అయ్యా సేంద్ర పెట్టి కాళ్ళు కడిగి కన్యదానం చేసి బామా అవతలింటి బిడ్డను చేసిన రోజు మాత్రం అనగా మరి అవ్వయ్య రాజులకు బాధలు వచ్చిందని అందుకే అంటే మొగోడు గుండె మోటు ఉండే అడవిల్లో ఉండే సాలిగుండే ఉన్నారు మరి బాధలు వచ్చిన నా బిడ్డ మాత్రం పావుచేరు బీజమన్న వండుకొని పావుల కొత్తల పెరుగు తెచ్చి మరి చింతకాయ పచ్చడి వేసుకొని సజ్జి పట్టుకొని మన బయటకు వచ్చి అవ్వా అన్నం తినున్నాయన లెమ్మని మన బిడ్డ మనకు అన్నం తినబెట్టునే బావా ఇవాళ ఎందుకు నువ్వు చిన్నవి ఏమంటే పిల్లలు బాధపడతా ఉన్నావు రంజపడతా ఉన్నవే మరి బాబరా కులంగి కుల సఖే వంగి మగ సఖే బాధపడబోకు రంజిపడబోకు రంజికున్న మానవుడు ఏనాడు ముందు పోడంటారు బామా అదో కట్టెగా విప్పి దాకా రాదు మానవుడికి మనది రోగం దాకా రాదు కట్టెకు వివిధ కట్టె చాంద్రులు పనిచేయది మానవుడికి మనది రోగం దాకితే కోట్లాస్తున్నాయి భూమి మీద అన్ని రోగాలకు మందులున్నాయి కానీ మనది రోగానికి మందు లేదే ఓ బామనేడో ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆడపిల్లలు మన బిడ్డలు అనుకుందాం మగవాళ్ళు మన కొడుకులు అనుకుందాము మనము సాటపడ్డనాడు ఆ బ్రహ్మదేవుడు మన అలాట మందున పిల్లల సంతానం రాయలేదు కావచ్చు మరి బామ్మ ఏ జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మల మాత్రమే మన పుట్టబడుకొని పీడించుతున్నాయి బాధపడబోకే బామ్మ ఒకరిని ఎట్టం కైగలతోని నంది ఎర్ర మీరు అన్న భోజన పక్షణ పెడితే మరి అన్నం తిని
మంగళపురం పల్లెల మెరుగుడు పల్ల మీద రాజు కొలువు తీరుండయ్యా ఆ పనులు కొట్టు పనిలేరియాలో వారి విని భర్తలు మాత్రం అనగా నాగపల్ల మీద కొలువు తీరి ఆ పనులు కొట్టుకొని ఊళ్ళకెళ్ళిపోతంటే ఊళ్ళో ఉన్న ప్రజలోకులు మాత్రం పనులకు వంట ఊరు తిరిగిండు నాయనా తులసంగరాజా ఓ తల్లికున్న సుందరి దేవి కాదని మా పట్ట ఊరి పెట్టిపోతారా లేదని వేరే ఊరికి వెళ్ళిపోతాన్రా ప్రజలోకులు మాట అడిగినాడు బిడ్డలారా కడుపు వండక కానమ్మ రాజ్యం పోతానము మా గడపాన పుట్టిన కొడుకులు లేరు బిడ్డలు లేరు సురా 33 కోట్ల దేవతల పూజలు ఏమోతాను మేము వచ్చేదాకా రాజదేశం బయలమన్నారే బండ మీద భార్య భర్తలు కొలువు తీరినావు భార్య భర్తలు కాలే అలా కొండగట్టు భార్య భర్తలు గుడి ముందు గుండముల తరబడి తాను వేసుకుని నింగాడ కాని విట్టమ్మాన కోడిని కట్టేసి పూజలు చేస్తాడు దేవా భగవంతుడు మెచ్చలేదు భాగ్యం ఇయ్యలేదు సాంబశివుడు మెచ్చలేదు సంతానం ఇయ్యలేదమ్మా భిన్నం చేసిన భార్య భర్తలు మాత్రం రావంగా అగో ఆనాడు మాత్రం అనగా రామేశ్వరం బద్రీనాథము కొండగట్టు వంచన్న కొలువీర సాయి పూజలైనా అగో తన మా పురికి చేరుకున్న ధర్మగుండముల స్థానం వేసి లక్ష్మీనరసింహ సాయి పూజలు చేస్తాండే భగవంతుడు సంతాన పరమీయులు బామ అని ఆ భార్య భర్తలు మాత్రం అనగా లోకం నడుచున్న లోకము రాంగ 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 కొంటవేన ముళ్ళె ఒడిసిపోతుంది ఒళ్ళు జానైపోతుంది మొక్కిన చేతులకు మొరలు ముడత నడిచిన కాళ్ళకు మోర్చి పొక్కులు వస్తుంది మరి ఒక దేవుడు మెచ్చలేదు ఒరమోడి అట్లేదు సాంబశివుడు మెచ్చలేదు సంతాన పరమోడి అట్లేదు బామా సుందరి దేవికి మనకు సంతాన పరం దొరకదనుకోని ఆ కారణంగా వాళ్ళు కొట్టుకొని రావంగా అడవిలోనా ఉన్నది అది పాడుపడ్డ గుడిరా చూసిన భార్య భర్తలు మాత్రం బామా ఈ గుళ్ళె పోయేద్దామని మాత్రం నాగ పనులు వదులుకొని ఆ గుడి చెంతకు చేరుకున్నారు. ఆ గుడిని చూడబోతే మాత్రం అది పాటపడ్డ గుడి పాతా శివాలయం బామ పాటపడ్డది కూడా ఏనాడు రోహించుకోరాదు.
కింది పాటికి అత్తదన్నరే బాబా అని ఆనాడు భార్య భర్తలిద్దరు ఆలుబోలు మాత్రమనగా ఆ గుళ్ళ చూడబోతే పొంగొండ మృగాలు తావరం చేసుకుని ఉన్న ముఖాల మట్టి పెట్ట ఉన్నది విగ్రహారంగా అనస్తలేదు శివలింగంగా అనస్తలేదు ఆ గుళ్ళ ఉన్న పెంటది చందు గుడి బయట పోసెనయ్యా అప్పుడు ఆ గుళ్ళ శివలింగం బయట పడ్డదమ్మా మరి శివలింగాన్ని కళ్ళ చూసిన వాళ్ళు బాబా ఇది పాడబడ్డది కూడా మన మరలిపోతే శివలింగాన్ని కళ్ళ చూసటోళ్ళవా ఆ గుడి ముందు గుండవుల తరబెడ తానం చేసిండ్రు కట్టుకున్న బట్టలు కలశ పూసుకొని ఆ గుండవుల నీళ్లు తీసుకొచ్చి ఆ గుడిని తిక్కరన శుద్ధిగా కడిగిండ్రు అలికి ముగ్గులు పెట్టి శివలింగానికి పాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం నీటితోని నెయ్యాభిషేకం చేసిండ్రు మరి అభిషేకం చేసిన భార్య భర్తలు మాత్రమనగా 10 ఏళ్ల పబ్బది బట్టి 5 ఏళ్ల నారతి బట్టి భగవంత దొరికితే ఈ గుళ్ళె సంతానం అన్న దొరకాలి లేకపోతే మా ప్రాణమన్న పోవాలి భక్తితోని భగవంతుణ్ణి వేడుకుంటాండు దేవుడా కర్మపులో కమ్ముకనేనా ఎడుగున వెంకన్నా అరనే కనడిలో పూసిన పువ్వా గరమయ్య పువ్వా ఓ గన్నేరు పువ్వా అసలు బాలక కాపతి కాళ్ళ బాంధవా ఎక్కడ ఉన్నావు ఏకో నారాయణ మృతి నీ గంపంత కళ్ళ వల్ల జీవ సందం ఏర్పడతలేవా వాళ్ళు భార్య భర్తలేవమ్మా భార్య భర్తల
కన్నీరు ఎక్కడికి వస్తుంది ఇక్కడ కాదు అక్కడ ఏడవని ఎండుకొండ కొడిన బంగారు కొండ నడనడ ఉన్నది కైలాసకొండ కైలాసకొండ మీద ఓముల కూర్చున్నాడు ఓంకారపతి ఓం ఓమని ఓం కలుస్తాను కాలేటి ఓము సప్పన అల్లారిపోయింది తిరిగే జపమాల ఆగిపోయింది ఏమిటే చిత్రము అచ్చగాని కన్నీర ఉచ్చగాని కన్నీర సన్యాసి వారి కన్నీర లేక కలిగిన వారి కుంప గారిపోయానా పేదవాని భార్య మరణించనని అరచేతులు కురవాని వరుసకున్నాడు భగవంతుడు దేవదేవుడే మరి ఆ కన్నీరు ఎవరిదయ్యా ఇక్కడ అక్కడ కాదు అది ధర్మంగా నగరము ధర్మంగా నగరం పరిపాలించే రాజు తులసంగ మహారాజు భార్య తల్లి గుణసుందరదేవి ఆ గుణసుందరదేవికి మరి ధనము లేక వచ్చిందా దైవం లేక వచ్చిందా రాజదేశం లేక తల్లి దేవతల పూజకను వచ్చిందా ధనమున్న దైవం ఉన్న రాజ్యం దేశం ఎండి బంగారము లక్షలకు ధనవంతులు కోట్లకు అధికారులే మరి ఆ తల్లి గర్భాన పుత్ర సంతాన పరము లేక అయ్యో నా బతుకు పాడవడా మరి మానవులకు సావనేది సహజం మరి పుట్టిన మానవుడు గిట్టక తప్పదు గిట్టిన మానవుడు పుట్టక తప్పదు ఒకవేళ గాలిగిరి ఏగిన పరడాకు సందము నా ప్రాణం పోయినా నా భర్త ప్రాణం పోయినా మాకు ముందు నడువు కొడుకు లేడాయే వెనకేడు మాకు బిడ్డ లేదు కాదు మాయమ్మ కొడుకు లేని బతుక రాదు బిడ్డ లేని సాగు సావరాదని ఒకటి కాదు రెండు కాదు తన 7 వల్ల దైవం 7 వల్ల పైసా పదార్థం మరో 7 వల్ల కట్టుకుని తిరిగిండు తిరులోకం నడుచున్న నరలోకమైన ఆ భార్య వరదలిద్దరూ మరి ప్రపంచమందు ఉన్న పుణ్యక్షేత్రాలు పూర్తిగా తిరిగి వచ్చిండ్రే మరి ఇంతకు ఆ తల్లికి పుట్టినాడు బ్రహ్మదేవుడు లలాటం అందున మరి కొడుకుల బిడ్డల సంతాన ఫలమును రాసనా రాయకపోయానని చూస్తే ఆ తల్లి గర్భాన చక్కని సంతాన ఫలములు కలిగి ఉన్నాయి కానీ ఆ తల్లికి ఆ సంతాన ఫలము కలగకుండా ఒక పాపము తన పొట్టబట్టుకొని పీడిస్తుంది మరి ఆ తల్లికి పాపమున్న మార్గము తెలియదు